హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశమంతా షాక్. సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు అయితే ఇచ్చింది. దేశవ్యాప్తంగా షాక్ కలిగించినటువంటి సంఘటన నీట్ పరీక్ష కోసమైతే కనుక సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. నీట్ పరీక్షా విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. నీట్ పరీక్షా విధానం మార్పుపై సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పరీక్ష రద్దు పరిణామాలతో ఏజెన్సీ సతమతమవుతున్న సమయంలో పరీక్ష యొక్క ప్రక్రియను మార్చడం కుదరదు అని స్పష్టం చేసింది. సిబిటి విధానంలో పరీక్ష నిర్వహించాలి అంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ పేపర్ పెన్ ఫార్మేట్లోనే నిర్వహించాలంటూ ఆదేశించింది. నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఆదేశాలను సవరించాలని కోరుతూ రాష్ట్రీయ జనతాదళ్ శాసనసభ్యుడు సుధాకర్ సింగ్ ఇటీవల వేసినటువంటి ఒక పిటిషన్పై జస్టిస్ పిఎస్ నరసింహ గారు అలాగే అరవింద్ కుమార్ గారితో కూడినటువంటి ధర్మాసనం విచారణ జరిపింది. కాగా తిరిగి పరీక్ష నిర్వహిస్తూ ఉండడంతో సమయం తక్కువగా ఉండడం, ఏజెన్సీపై ఒత్తిడి కారణంగా పరీక్ష ప్రక్రియనైతే మార్చకూడదంటూ స్పష్టం చేసింది. అంతేకాకుండా పేపర్ లీకేజీ ఘటనలు పునరావృతం అవ్వకుండా ప్రభుత్వం ఏజెన్సీ తీసుకున్న చర్యలపై వివరణాత్మకమైనటువంటి అఫిడవిట్లు సమర్పించాలంటూ కోర్టు ఆదేశించింది. దీంతో పేపర్ పెన్ విధానంలోనే మరోసారి నీట్ పరీక్షను అయితే కనుక నిర్వహించనున్నారు.